గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తుంటే జీవించుకోలేదని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రిగా మొట్టమొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి కొండా సురేఖ రావడంతో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో అమ్మవారి పూజలో పాల్గొని బతుకమ్మ పాటను పాడారు. స్మృతి వనంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి పోయండి. నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అష్టంబోధరాయ. చెప్పుట గాని చేయనని శ్రీ ఉమామహేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఈ 16కి మీరు 2 శాఖలు ఉన్నాయి. 2 శాఖలు మాకు బాగా పనిచేస్తాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ గౌరవ మినిస్టర్ మేడం గారు దేవస్థాన చైర్మన్ గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా గౌరవ మేడం గారికి మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను.